హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్లతో జున్ను కర్రీ తయారు చేసుకుందాం. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. కోడిగుడ్లు ఒక 6 కోడిగుడ్లు అయితే పగలగొట్టారు. అందులో కొద్దిగా పసుపు, మిరియాల పొడి, కొంచెం కారం వేసుకోవాలి, సాల్ట్. వీటిని నిష్కృత అయినా దేనితోడైనా అలా కలపాలి బాగా. కొంచెం కారం వేసుకున్నాం కదా, ఇలా బాగా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి శుభ్రంగా. బాగా పొంగుతుంది కూడా. దీన్ని ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాము. వాటర్ పోసి ఇలా కలిపిన కోడిగుడ్ల సొనంతా వేరే దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో వేసేసుకుంటే చక్కగా నీట్గా వచ్చేది కట్ చేసుకోవడానికి. దీనిపైన ఒక మూత పెట్టేద్దాం. మళ్ళీ దీనిపైన ఇంకో మూత పెట్టాలి. ఇలా పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మూత తీసి చూద్దాం. ఈ మూత కూడా తీయాలి. తీసి టూత్పిక్స్తో కానీ ఇలా స్పోర్క్తో కానీ గుచ్చి చూస్తే అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. కొంచెం స్పూన్కి ఏమన్నా అంటుకుంటే మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇదైతే ఉడికిపోయిందండి, బాగానే ఉడికిపోయింది. అసలు అంటుకోవట్లేదు స్పూన్కి కూడా. ఇలా గుచ్చి చూసి ఉడకపోతే మళ్ళీ మూత పెట్టేసేయండి. చాలా బాగుంటుంది కర్రీ. ఉడికిపోయింది కదా, పక్కన పెట్టేసి ఆయిల్ పెట్టుకుందాం కర్రీ కోసం. ఈలోపు మా వారు అయితే దీన్ని కట్ చేసేస్తున్నారు. కట్టర్ మీద వేసి కట్ చేద్దామంటే అసలు ఆగట్లేదు. ఆ బాక్స్లో ఉండగానే దాన్ని పీసుల కింద కట్ చేసేస్తున్నారు. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కాగుతుంది కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి అవి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర. ఇది బిర్యానీ కూడా చేసుకోవచ్చు, కోడిగుడ్లు ఇలా ఉడకబెట్టుకుని. చాలా బాగుంటుంది. మనం చికెన్కి అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ ఎలా పెడదామో అలా పెట్టి పక్కన బిర్యానీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఈ కట్ చేసుకున్న కోడిగుడ్డు జున్నులాగా ఉడకబెట్టుకున్నది ఏదైతే ఉందో అవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఈ పీసులని ఇలా ఉప్పు, కారం, మసాలా అన్నీ పెట్టి బిర్యానీతో వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి స్మూత్గా ఉడికిపోతుంది కదా గుడ్డు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసిన తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఇలా కాసేపు మగ్గనిద్దాం. టేస్ట్ బాగుంటుంది. ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం రుచికి సరిపడా వేసుకోండి. ఇవన్నీ దీనికి ఇలా పట్టేలాగా కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్, మనకి రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని దీన్ని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఈ కోడిగుడ్డుకి పట్టి చాలా బాగుంటుంది మసాలాలు ఇవన్నీ పట్టి. బ్యాచిలర్స్ కూడా ఏమీ లేనప్పుడు చక్కగా ఇలా చికెన్ కర్రీలా చేసేసుకోవచ్చు, బాగుంటుంది. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, వేపేసుకుని ఫ్రైలకు కూడా చేసుకోవచ్చు. దీన్ని సాంబార్లోకైనా రసంలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా మగ్గిపోయింది కదా, ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాం. ఇలా కదిపేసి మూత పెట్టేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూత పెట్టేద్దాం. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఆహా, నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు రైస్లో కానీ చపాతీలో కానీ తింటే ఆహా ఓహో సూపర్గా ఉంటుంది.